ఎన్నున్నాయి మన దగ్గర? నా దగ్గర ఒక 100, నీ దగ్గర ఒక 100. ఓ 4 తీసి పక్కనే అవసరానికి పనికొస్తాయి. రై, ఇంట్లో మనం కండోమ్స్ అమ్ముతున్నాం అని తెలిస్తే ఏమంటారో నేను ఆలోచిస్తుంటే నువ్వు ఒక్కడివి. మా నాన్న నానా జాబ్ వచ్చింది నాన్న. చాలా రోజుల తర్వాత బాగుపడుతున్నావు అనమాట. ఎంతకేం జాబు? సేల్స్ బాయ్ నాన్న. అంటే ఇంటింటి తిరిగి షాంపులు, పేస్ట్లు, పెనాయిల్ అమ్మేదా? ప్రతి ఇంట్లో నీ గురించి చెప్పుకుంటారు అనుకున్నా, కానీ నువ్వే ఇంటింటికి వెళ్ళి నీ గురించి చెప్పుకుంటావు అనమాట. జీతం ఎంత? 50,000 నాన్న. ఇంత చిన్న ఉద్యోగానికి అంత పెద్ద జీతం ఎందుకురా? ఇంతకేమవుతున్నావురా? అది సావు కాండమ్స్ నాన్న. అదిరా జరిగేది. మీ నాన్న నయంరా, కాలుతో కొడతాడు. అదే మా నాన్న అనుకో, చిన్నప్పుడు ఏదో ఆయన ఫోన్ తీసుకొని 4 బిట్లు చూసాననే బెల్ట్ చెప్పుతో బెల్ట్ ఇరిగే లాక్కొట్టాడు రా. ఇప్పుడు నేనే సప్లైర్ అంటే ఏం చేస్తాడో, అసలు షూ వాడుతున్నాడు. అయినా మనం ఇంత డబ్బు సంపాదించాలంటే ఏ ఐటెంకో కన్నం వేయాలరా. అదే నిజమేలే, ఏదో గుడి చెప్పుడు కాకుండా అమ్మేద్దాం. బా అమ్ముకుందాం. సరే పద. ఈ బ్యాగ్ నిండా ఉన్న కాండమ్స్ అమ్మాలంటే నాకు తెలిసి స్టూడెంట్సే కరెక్ట్ రా. అవును మచ్చా, నా యాల్ది ఉడక రక్తం ఉడుకు మీద ఉంటది, ఉడుకు మీద ఉంటది. రే, అక్కడ ఎవరో స్టూడెంట్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టున్నాడు. వెళ్దామా? పదరా. చెప్పు చెప్పు. పోవాలా? ఎక్కడ పోవాలా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం. యా చెప్పండి బ్రో. మా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. అది మీకు చాలా అవసరం అనుకుంటా. కావాలే? నా అవసరం మీకెలా తెలుసు? మీ అవసరం మా అవకాశం. అంటే అదే నాకు మాట్లాడుతుంటే విన్నావులేండి. ఏమన్నారు? అదే మాలాగే మీరు కూడా కుర్రాడు కదా, అవసరం పడుతుందేమో అని. ఇంతకీ ఏముంది మీ దగ్గర? మా దగ్గర బ్రో 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 ఏంటి బ్రో పబ్లిక్ గా? సరేలే వద్దా, పదరా పద. బ్రో బ్రో ఆశ పెట్టి వెళ్ళిపోతారేంటి బ్రో? మన దారిలోకి వచ్చాడు. ఇంతకీ ప్రైస్ ఎంత? అదా, దాని గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ నీకు సైజెస్ గురించి చెప్పాలి. మా దగ్గర డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, లార్జ్, మీడియం, స్మాల్. అందులో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, బనానా, ఆరెంజ్, స్ట్రాబెరీ, మ్యాంగో. ఇంతకీ మీ దగ్గర ఏముంది? మా దగ్గర అట్ ప్రెసెంట్ అయితే డిస్కౌంట్ లో ఇది 60 రూపాయలకే దొరుకుతుంది. 30 చేసుకో బ్రో. 30 ఏంటి బ్రో? ఇదే నువ్వు మెడికల్ షాప్ కి వెళ్తే వాడు పెట్టే ఎక్స్ప్రెషన్ చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది. సరే 35 చేసుకో బ్రో. బ్రో ప్లీజ్ బ్రో. 40. ఓకే, అమ్మేసాం. థ్యాంక్స్ బ్రో. ఏం కొంటున్నావురా ఆడా? డాడీ చాక్లెట్ కొనుక్కుంటున్నా. చాక్లెట్ కాదు బ్రో, స్ట్రాబెరీ చాక్లెట్. వెళ్ళండి బ్రో.